రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ గమనకాలకి చర్మాంచ గీతం పలికే సమయం. సో దాంట్లో భాగంగా నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది. దాదాపు మధ్యలో ఒక 60-70 మంది ప్రజా సమూహంతో దారి పొరుగుత ఆశీర్వచనాలు ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్సారో వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పారు సభలో ప్రసంగించబోతున్నాను. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కే కాదు 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఇది ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమి ఏర్పడి ముందుకెళ్తా ఉన్నాయి. జనసేన కూడా చాలా బలం పుంజుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా మంది బలమైన నాయకులు కొన్ని త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే మాకు మండపేట, రామచంద్రాపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గాల్లో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. అందరినీ సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం ఆయన సీట్లు ఛాలెంజ్ చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ-టైమ్ అధ్యక్షులుగా మన టీ-టైమ్ వ్యవస్థాపకుడిగా పేరుంది. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలలా ఆయన టీ-టైమ్ చూడొచ్చు. ఇలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలం. ఒక తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ, తమిళ్లో కూడా నిష్ణాతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మేము జనసేన తరఫు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్న కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ఇటీవల బుర్ర కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక తెలియజేసుకుంటున్నా. మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి కార్యక్రమం నిదర్శనమే నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపిస్తుందో ఆ మీడియాకు మేము అండగా ఉంటాం. మీ కష్టాలను మేము పాల్గొంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయూతనిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. హెల్త్ పదే కామెంట్స్ చేస్తున్నారు కదా, చెప్పాను సార్. అదొకటి సార్. ఇంకొకటి 1వ తారీఖు వస్తుంది, పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ ఇస్తారా? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుద్ది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్టిందని మేము మనస్ఫూర్తిగా నమ్మాలి. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్న 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద
సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అవుతుంది. అలాగే క్లాష్ ఉండదు. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించవచ్చు. అలాగే 5,000 కలిస్తున్న పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది కదా మా అందరూ అలాగే చేసి పెట్టాలి. కొన్నిదల పవన్ కళ్యాణ్ నేను 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. భగవంతుని ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాం.